ఖాతాదారులకు బిగ్ అలర్ట్. నవంబర్ 1 నుంచి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. నవంబర్ 1 నుండి భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రధాన మార్పులు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 2025 కింద నామినేషన్ కు సంబంధించిన కీలక నిబంధనలు నవంబర్ 1, 2025 నుండి అమల్లోకి వస్తున్నాయి. ఏప్రిల్ 15, 2025న నోటిఫై చేయబడిన బ్యాంకింగ్ చట్టం 2025 5 కీలక చట్టాలకు మొత్తం 19 సవరణలు చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1955, బ్యాంకింగ్ కంపెనీల చట్టాలు 1970, 1980. ఈ మార్పులన్నీ నవంబర్ 1 నుండి అమల్లోకి వస్తున్నాయి. మీకు బ్యాంక్ ఖాతా ఉంటే ఇది మీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అత్యంత ముఖ్యమైన మార్పు నామినీ అవసరం. బ్యాంక్ కస్టమర్లు ఇప్పుడు తమ ఖాతాలకు 4 నామినీలను నియమించుకోవచ్చు. ఇది డిపాజిట్ల వారి నామినీలకు క్లెయిమ్ పరిష్కారాన్ని సులభతరం చేస్తుంది. అంతకుముందు జూలై 29న ప్రభుత్వ బ్యాంకింగ్ చట్టాల చట్టం 2025కి సవరణలు నోటిఫై చేసింది. ఇది ప్రభుత్వ రంగం బ్యాంకులు క్లెయిమ్ చేయమని వాటాలు, వడ్డీ, బ్రాండ్ విముక్తి ఆదాయాన్ని ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ కి బదిలీ చేయడానికి అనుమతినిస్తుంది. వీటిని కంపెనీల చట్టం కింద కంపెనీలు అనుసరించే పద్ధతులకు అనుగుణంగా తీసుకొస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన మార్పు నామినీలను జోడించే సామర్థ్యం. ఇప్పుడు ఒక కస్టమర్లు తమ బ్యాంక్ ఖాతాలు లేదా లాకర్లు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే కాకుండా 4 వ్యక్తులకు నామినీలుగా నియమించుకోవచ్చు. ఈ ఫీచర్ భవిష్యత్తులో క్లెయిమ్ల ప్రక్రియను సులభతరం చేస్తుంది. సైమల్టేనియస్ నామినేషన్ కింద ఒక కస్టమర్ 4 నామినీలను నియమించుకోవచ్చు. మొదటి నామినీ మరణించినట్లయితే మాత్రమే రెండవ నామినీ ప్రయోజనాలను పొందుతారు. ఈ మార్పులు డిపాజిట్ ఖాతాలు, సేఫ్ కస్టడీ, లాకర్ సేవలకు వర్తిస్తాయి.